హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నిజంగా ఆయన లేని సినిమా లేదు ఇటీవల రోజుల్లో. సినిమా లేకుండా ఆయన లేరు. నిలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. ఆ పాట మనకంటూ ఒక దారి వేసింది. యూత్ జిమ్లోకి పోయినా ఏదైనా బర్త్డే పార్టీలు చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా నావి కనీసం 4-5 పాటలు ఉంటాయి. అవును. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాల రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో. పోరు మీద పోరుంది. మోలే ఉన్నదిరా పోరి బంబం బాటుకుందిరా నారి. నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది. ప్రిడిక్షన్ కుడి వైపు తిరిగి పడుకోకండి, ఎడం వైపు చూడకండి, జేబుల్లో యాలకులు పెట్టుకోండి, యాలకులు పెట్టుకోండి, బ్యాక్ పాకెట్ లో లవంగాలు పెట్టుకోండి. మైక్ లో అసలు ఆయనకు సంబంధించిన సినిమా కాదు, ప్లస్ ఈ బలగం సంబంధించింది కాదు. ఇల్లు స్క్వేర్ సినిమాకి వచ్చి కాసర్ల శ్యామ్ గారి పాటలు అంటే చాలా ఇష్టం, ఊరు పల్లెటూరు నాకు పాట ఇష్టం, ఆయన పాటల్లో మట్టి వాసన ఉంటుంది ఆ పదాల్లో అని చెప్పారు ఆయన. కాసర్ల శ్యామ్ గారితో మాట్లాడుతున్నాను. ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు. బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం. నాకెందుకో ఆయన రాస్తుంటే మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఆయన వాడే పదాల దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు కాసర్ల శ్యామ్ గారు. దసరా సినిమాలో నేను చెంకీల అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే చెప్పినప్పుడు కూడా నేను ఇదే అడిగాను, ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒక ఫ్రెండ్ భార్య అని ఫ్రెండ్ చనిపోగానే వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవడం అని ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నావు అనుకో అడిగాను. అడిగితే ఈ మాట చెప్పి ఈ డైలాగ్ చెప్పండి, నాకు అద్భుతం కదా అనిపించింది. అది నేను పాటలు రాశాను. నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచ ప్రాణాలులే అని చెప్పించాను. బలగంలో ఒక చావు పాట రాశాను నేను. అది ఈ మధ్య చాలా మంది నాకు రీల్స్ పంపారు, వీడియోలు పంపారు. భగవద్గీత బదులుగా ఆ పాట పెట్టుకొని శ్మశానానికి తీసుకెళ్తున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ రాశాను నేను. ఆ గేమ్ చేంజర్ పాట కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. అంటే నేను నా గెస్ ప్రకారం అది మరొక హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నేను ప్రతి రంగంలో ఉండే కొంతమంది స్పెషల్ పీపుల్తో ఇంటర్వ్యూ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ని ఎంతలాగా ఎక్సైట్ చేస్తారో, ఎంతలాగా అట్రాక్ట్ చేస్తారో, వాళ్ళ ట్రాన్స్లో పడి పబ్లిక్ ఎలాగ కొట్టుకుపోతారో అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ వ్యక్తి కూడా నిజంగా ఆయన లేని సినిమా లేదు ఇటీవల రోజుల్లో. సినిమా లేకుండా ఆయన లేరు. ఆయన పాటలు సినిమా సక్సెస్లకి ఎంత గొప్ప హెల్ప్ అంటే యు కాంట్ బిలీవ్ అన్నమాట. ప్రతి ఫంక్షన్లోని ఆయన లేకుండా ఫంక్షన్ జరగదు, ఆయన పాట లేకుండా సినిమా బయటికి రాదు. ఇంత చెప్పాక కూడా నేను ఆ పేరు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. బట్ మీకోసం చెప్తున్న అతని పేరే ప్రముఖ గేయ రచయిత, సినీ గీత రచయిత కాసర్ల శ్యామ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్. ఆయనకి గట్టి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ అండి. అన్న థ్యాంక్ యూ. వెల్కమ్. నిజంగా మీరు, ఎందుకంటే మేము ప్రతి ఫంక్షన్కి వస్తుంటాం కదా అవును, మీడియాగా, మీరు లేని ఫంక్షన్ దాదాపుగా ఉండదు. ఈ మధ్య వరుసగా పడినాయి, మంచి పాటలు పడినాయి, మంచి సినిమాలు పడినాయి. అంటే ఈ స్టేజ్ రావడానికి మీకు బాగా స్ట్రగుల్ అయిందండి? టైం బాగా పట్టింది. 24 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. 2003 నేను ఫస్ట్ వచ్చింది. అక్కడి నుంచి మధ్యలో ఒక 7 years అంటే అప్పటికి ఇంకా స్టడీ అంతా సాగుతుంది. అప్పుడు ఈ సినిమాలు పెద్దగా 7 సంవత్సరాల్లో 7 పాటలే 7 సినిమాలే రాశాను. ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ లాగా నాకు
2012 నుంచి వరుసగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. మధ్యలో ఏం చదువుకి వెళ్ళిపోయారు మీరు? అప్పుడు నేను ఎంఏ ఎంఫిల్ ఫోక్ ఆర్ట్స్ చేస్తాను. జానపదంలో ఎంఏ ఎంఫిల్ చేశాను నేను. ఓ, ఉమ్. ఏది ఇక్కడ మన ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ అండి. తెలుగు? తెలుగు యూనివర్సిటీని. మ్మ్. ఆ టైంలో పెద్దగా అంటే కాన్సన్ట్రేషన్ కూడా లేదు, సినిమాల్లోనే ఉంటాము మన డెస్టినీ ఇది అని లేదు. మ్మ్. అప్పుడు గాలివాటం మనుషులం. హైదరాబాద్కి అయితే వచ్చాం వరంగల్ నుంచి. మ్మ్. ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ ఇవన్నీ అక్కడ నుంచి ఎటైతే అటు వెళ్ళడం, గాలితో పాటు కొట్టుకుపోవడం. నాకంటూ ఒక స్పెసిఫిక్ ఏమీ ఉండకపోయేది. మ్మ్. ఆ తర్వాత గట్టిగా నిర్ణయించుకొని లేదు మన చిరునామా సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఇక్కడ ఉన్నా. వరంగల్లో పుట్టి పెరిగి అంటే నార్మల్ గా ఆ ప్రాంతంలో కళా పోషణ తక్కువ ఉంటుంది కదా? ఎక్కువ అండి, వరంగల్ చాలా ఎక్కువ. అవునా? ఎందుకంటే బికాజ్ ఆఫ్ కాకతీయ డైనెస్టీ. మ్మ్. అక్కడ అసలు జాయపసేన అని నృత్యరత్నాకరం అని రచించారు. మ్మ్. పేరిణి నాట్యం పుట్టింది అక్కడ. మ్మ్. అక్కడ నటరాజ రామకృష్ణ గారు అక్కడి నుంచి అంటే తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని డెవలప్ చేశారు. మ్మ్. ఆ కాకతీయ సైనికులకు యుద్ధానికి ముందు మ్మ్. వాళ్ళ ప్రేరణ కలిగించడానికి పేరిణి అని ఒక నృత్యం చేసేవాళ్ళం. అదొక వామప్ లాగా. ఓకే. అది ఎస్పెషల్లీ మనకు క్లాసికల్ డాన్సులు చూస్తే అమ్మాయిలకే ఉంటాయి, కానీ అబ్బాయిలకు ఎస్పెషల్లీ ఉన్నది పేరిణి నృత్యం. అంటే మరి యుద్ధంలోకి వెళ్ళాలి కదా? యుద్ధంలోకి వెళ్ళడానికి వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి మ్మ్. మనం వామప్ లాంటిదే. ఓకే. దాని అది చూస్తే కూడా దాని నటువంగం దాని జతులు చూస్తే రమ్ రమ్ ఇట్లాంటివి ఉంటాయి అంటారు. మ్మ్. మ్మ్. అట్లా అవన్నీ పుట్టిన గడ్డ అక్కడ. ఆ గాలి నేను అందుకని ఏదో కవితలో నేను రాసుకున్నా కూడా, మాది 3 సిటీలు అన్నట్టు, కాజీపేట, హన్మకొండ, వరంగల్, ట్రై సిటీస్. మ్మ్. అందుకని రాస్తూ కాజీపేట జంక్షన్ లో కాలు మోపిన చాలు, రైలు కూతలో కూడా రవలించు రాగాలు. ఏయ్, ఏయ్, చాలా బాగుంది. రైలు కూతలు రవళించు రాగాలు. చాలా బాగుంది. చాలా అట్లా అక్కడ ప్రతి ఒక్క ఇచ్చట పుట్టిన చిగురు చిగురు కొమ్మైన కొమ్మైన చావా. అట్లా ప్రతి ఒక్క ఇంటికి ఒక లాగాడు ఉంటాడు అక్కడ. అవునా? జానపదానికి పెట్టింది పేరు వరంగల్. వరంగల్. నేను వచ్చింది కూడా మా గురువులు కీర్తిశేషులు వరంగల్ శంకర్ అన్న, సారంగపాణన్న, మ్మ్. దేవవ్రత్ గారు. మ్మ్. దేవవ్రత్ గారు అప్పట్లోనే గద్దర్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన నృత్య నాటికలు రాసేవాళ్ళు. ఓకే. మనకు మా సినిమాల్లో ఉందిలే మంచి మంచి కాలం ఇట్లాంటి నృత్య రూపకాలు ఉండేవి కదా, అవును. దాన్ని అనుసరిస్తూ ఆయన నృత్య నాటికలు రాసేవాళ్ళు, నృత్య రూపకాలు రాసేవాళ్ళు. మ్మ్. అది బాగా ఫేమస్ అప్పట్లో. ఓకే. నేను అట్లా వాళ్ళ శిష్యరికంలో జానపద నృత్య కళాకారుడిగా వచ్చి అక్కడి నుంచి జానపద గాయకుడిగా మారి తర్వాత రచయితగా మారి నాకు పాటలు నేర్పిన గురువులకే పాటలు రాసే ఆ స్థాయికి వచ్చాను. అదే ఆ ప్రయాణం అదృష్టం కలిగింది. అది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇందాక అన్నమాట నేను మళ్ళీ దాన్ని సవరిస్తున్నాను. నేను వరంగల్లో కళా పోషణ అన్న పాయింట్ సినిమా కళా పోషణ అంటే సినిమా అవేర్నెస్ అన్నది ఎగ్జాక్ట్లీ కొంచెం తక్కువ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనకు ఆంధ్రాలో Exactly. ఉండేటట్టుగా. అవును అవును ఓకే, నారాయణ రెడ్డి గారు వచ్చారు, దాశరథి గారు వచ్చారు, అవును అవును మహానుభావులు వచ్చారు, అవును. అందశ్రీ గారు వచ్చారు. లేదు, పోల్చుకుంటే మీరు అన్నట్టుగా ఆంధ్ర నుంచి పోల్చుకుంటే తెలంగాణలో సినిమా వ్యామోహం తక్కువ, నిర్మాతలు తక్కువ, డేరీ చేసేవాళ్ళు కాదు, డైరెక్టర్లు తక్కువ, డైరెక్టర్లు నటులు తక్కువ. అసలు అప్పుడు ఇప్పుడున్న పొజిషన్ కి అప్పటికి గమనిస్తే ఉమ్, అసలు మీరు అన్నట్టు అసలు ఆ పొజిషన్ లేదు. ఆ, అది ఎందుకు వచ్చిందో మా నాన్నగారికి ఆ పిచ్చి ఉండేది. మా నాన్నగారు సినిమా నటులు. అవునా? ఆయన రంగస్థల నుంచి మెల్లిగా రేడియో, టీవీ, ఆ తర్వాత సినిమాలో ప్రయత్నించారు. ఉమ్, సినిమాలు ప్రయత్నించి దాదాపు ఒక 26 సినిమాల వరకు నటించారు. ఓకే. ఆయన ఒక 5 సంవత్సరాలు చెన్నైలోనే ఉండి ఓ, మమ్మల్ని వదిలేసి, ఉమ్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఉమ్, లాంగ్ లీవ్ పెట్టి ఒక 5 years అక్కడ ఉండి ఉమ్, చలి చీమలు, మంచికి స్థానం లేదు, తల్లి దీవెన, రోజులు మారాయి, బాలకృష్ణ గారి నిప్పు లాంటి మనిషి, ఆ, రజనీకాంత్ గారితో ఒక హిందీ సినిమా మహాగురు అని, ఉమ్, ఇట్లాంటివన్నీ చేశారు అన్నట్టు. ఓకే. చేసి అప్పుడున్న పరిస్థితుల వల్ల నిలదొక్కోలేక. అంటే అప్పుడు కొంచెం ఆ ఇది తక్కువలేండి. అవును అవును. మెడ్రాస్ లో ఉన్నప్పుడు మన మురళీధర్ గౌడ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే చెప్పారు. ఉమ్, ఉమ్, మెడ్రాస్ వెళ్ళలేకపోయినా నేను, ఉమ్, ఎందుకంటే మనకి ఎవరు తెలియదు అక్కడ, అవును ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయినలాగా అవును. అని చెప్పి. అప్పుడు మా నాన్నగారు రూమ్మేట్స్ కేకే శర్మ గారు, ఓ, కేకే శర్మ గారు, వీళ్ళంతా ఉండేది. వాళ్ళంతా చెప్పి దేవదాస్ కనకాల గారితో చెప్పి చలిచీమలు అనే చిత్రంలో ఇప్పించారు అని మాకు చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళన్ని. ఓకే. ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తుంటే తల్లిదివేన, చలిచీమలు ఇవన్నీ యూట్యూబ్ లో చూసి అన్ని స్క్రీన్ షాట్లు దాచిపెట్టుకున్నాను మీ నాన్నగారు. మా నాన్నగారి. ఓకే. అయితే మరి 5 ఏళ్ళు మీ నాన్నగారు అక్కడ ఉండిపోయినప్పుడు మీ పరిస్థితులు, మీ చదువులు ఎట్లా సాగినాయి? అమ్మ స్ట్రాంగ్ లేడీ,
మా నానమ్మ ఉండేది అంత స్ట్రాంగ్ గా. మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. మా అమ్మ స్ట్రాంగ్ గా ఉండి మమ్మల్ని అక్కడ ఎక్కడ మేము దారి తప్పకుండా ఆ, అంటే ఆర్థిక స్థితి అంతంత ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివించారు మమ్మల్ని. అవునా? అప్పుడు ప్రగతి స్కూల్ నేను చదువుకుంది. ఉమ్. ఆ స్కూల్ కూడా నాకు ఓ రకంగా ఇప్పుడు ఈ రంగంలో రావడానికి ఉపయోగపడింది నాకు. ఎలా? మా కరెస్పాండెంట్ గారు ఉపేందర్ గారు అని హిమ్సెల్ఫ్, ఆయన మంచి రైటర్. ఉమ్. ఆయన ఆముక్త మాల్యద అని నృత్య నాటకం రాశారు, ఓకే. నృత్య రూపకం. ఆయన వీళ్ళందరినీ, మా గురువు గారిని, శంకర్ గారిని, సారంగపాణి గారిని, వీళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఉమ్. చేసి ఆయన రాస్తూ వీళ్ళతో పాటు కంపోజ్ చేయించుకొని ఉమ్. మా స్కూల్ డేస్ కు Programs ప్రదర్శించడాలు, లో చేయడం. ప్రోగ్రామ్ చేయడాలు, అట్లా స్కూల్ మళ్ళీ కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాలిద తర్వాత మళ్ళీ ఇదే వింటున్నాను నేను. మరో ఆముక్తమాలిద ఉన్నది. కృష్ణదేవరాయలు గారి సబ్జెక్టే తీసుకొని నృత్య రూపకంగా ఈయన రాశారు. ఓ, నృత్య రూపకానికి మలిచారు దాన్ని. మలిచారు అన్నట్టు. ఓకే. ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన ఒక మంచిగా ఒక పాటల్లో మంచి సౌండింగ్ వచ్చే విధంగా మంచి పాటలుగా రాసి ఒక అంటే రూపకంగా అది పద్య రాశారు. రూపకంలో ఉంటుంది, ఇది అంత వచనం గేయ రూపంలో గేయ రూపంలో రాశారు వచ్చింది. అన్నట్టు. ఓకే, ఓకే. అట్లా చేసేవాళ్ళు. ఉమ్. అట్లా స్కూల్లోకి వచ్చినప్పుడు ఇంకా చిన్నప్పుడు తెలుసు కదా, ఎవరు బాగుంటే వాళ్ళని ఎవరు బాగున్నాడు అంటారా, నువ్వు రారా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని అందరినీ తీసుకెళ్లి చేయించేవాళ్ళు. పోగేసేవారు అందరినీ. అట్లా నాకు జానపద రంగంలోకి రావడం, తర్వాత పాటలు పాడడం, అట్లా అట్లా ఇది వచ్చేసింది. ఇటు పక్క రావడం. అదండి. అంటే మరి ఆ స్ట్రగుల్ పీరియడ్ మీ ఫాదర్ కి తెలుసా మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారని? తెలుసండి, నాన్నగారికి తెలుసు. నాన్నగారు నా రాజాది గ్రేట్ వరకు బతికే ఉన్నారు. రాజాది గ్రేట్ ఆ టైంలో చనిపోయారు నాన్నగారు. సో మీ సక్సెస్ చూసారా? చూశారు, అంటే ఒక రేంజ్ వరకు చూశారు. అమ్మగారు ముందే పోయారు. అమ్మగారు రౌడీ సినిమా అప్పుడు సింగిల్ కార్డ్ రాశా, రామ్ గోపాల్ వర్మ గారిది, మోహన్ బాబు గారిది. అది అంతవరకు ఉన్నారు. ఆ ప్రీ రిలీజ్ అక్కడ తిరుపతిలో నా గురించి డైరెక్టర్ చెప్పడాలు, దాసరి గారు నన్ను మెచ్చుకోవడము, ఇదంతా చూశారు అమ్మగారు. మీ అమ్మగారు చూసి ఆ తర్వాత నెలలో పోయారు. గ్రేట్. సంతోషం. అదే వీళ్ళు నిజంగా అంటే అంత స్ట్రగుల్ ని చిన్నప్పటి నుంచి ఎంత మా ఏం లేకున్నా మాకు ఫీజులకు కానీ లేకుంటే కరెంటు బిల్లులకు వాటికో వీటికో అక్కడ ఇక్కడ అప్పులు చేసినా కూడా తెలియకుండా ఎక్కడ పస్తులు ఉంచకుండా హ్యాపీగా జాగ్రత్తగా పెంచారు. గ్రేట్. క్రమశిక్షణగా పెంచారు. అది చెప్పనక్కర్లే, మిమ్మల్ని చూస్తే తెలుసు. ఎందుకంటే కొంచెం సినిమాల్లో సక్సెస్ లోకి వచ్చిన తర్వాత మనుషుల తాలూకు బాడీ లాంగ్వేజ్లు మారిపోతాయి, వాళ్ళ తాలూకా వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. బట్ మీరు ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అది ఒక్కొక్కరి విధానం. అంటే సక్సెస్ ని తలకెత్తుకోవడం బట్టి ఉంటది. దాని తనపైనే కూర్చోబెట్టుకుంటామా, దానిపై మనం స్వారీ చేస్తాం, పులి మీద స్వారీ పులి మీద చేస్తాం. స్వారీగా అది సక్సెస్ అన్నది. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నాను, నాకు ముఖ్యంగా దువాసి మోహన్ అన్న ఒక మంచి మాట చెప్పాడు. నా కెరీర్ స్టార్టింగ్ లో నటుడు దువాసి మోహన్ అన్న తెలుసు గారు సార్. ఆయన ప్రొడ్యూసర్, చిన్న సైజ్ ప్రొడ్యూసర్. అక్కడి నుంచి పాపం అన్ని నష్టపోయి ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే సంపాదించుకోవాలని మళ్ళీ నటుడై మంచి పేరు తెచ్చుకున్నాడు. అన్న నా కెరీర్ స్టార్టింగ్ లో ఒక మంచి మాట చెప్పేవారు, ఒరే ఎవరికైనా ఒక 10 సంవత్సరాలు సక్సెస్ ఉంటుంది. అంటే సక్సెస్ వస్తే 10 సంవత్సరాలు బాగా మహారాజులాగా ఏలేలాగా చేస్తుంది. ఆ 10 సంవత్సరాలు నీ బిహేవింగ్, నీ సర్కిల్, నువ్వు కూడగట్టుకున్న మంచి ఇంకొక 5 సంవత్సరాలు నేను నడిపిస్తుంది. నీకు సక్సెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ముందు 5 సంవత్సరాలకి ఏం నేను ఇంకా ఉండాలి అని నువ్వు బాటలు వేసుకో అని చెప్పాను నాకు. మంచి మాట చెప్పాడు, మంచి మాట. ఎందుకంటే అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు అవన్నీ కూడా. లాంగ్ ట్రావెల్ అయింది కూడా ఇండస్ట్రీలో. అందులో నేను ఫస్ట్ నుంచి ఫ్యామిలీ పర్సన్. మా అన్న, మా చెల్లి, ఇంట్లో నా వైఫ్, ఇప్పుడు అంటే ఎప్పుడు నాకు వెంట ఉండి నడిపించేవాళ్ళు అన్నట్టు. అంటే ఏదన్నా సపోజ్ ఒక అడుగు అటు ఇటు పడుతున్నా కూడా, లేదు నా వెనక వీళ్ళు ఉన్నారు, నన్ను నమ్ముకొని వీళ్ళు ఉన్నారు, నన్ను ఆదర్శంగా చూసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నాకు గుర్తుంటారు. రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. మా అన్న వరంగల్లో ఉంటాడు ఇప్పుడు, అయినా రోజుకి ఒకసారి మాట్లాడుకుంటాం ఇద్దరం. ఆయన అన్ని వెనకట అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో సావిత్రి గారు, ఎస్విఆర్ గారు, హర్నాథ్ గారు వీళ్ళు ఎట్లా దెబ్బతిన్నారు ఇండస్ట్రీకి వచ్చి, అంటే సరిగ్గా ప్లానింగ్ లేకుంటే అని నాకు రోజుకి ఒక్కసారైనా ఉదాహరణలు చెప్పేవాడు. అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని. అంటే మీకు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పాఠాలన్నీ మీకు ఇంటి దగ్గరే దొరికాయి, ముందే దొరికాయి నాకు, దొరికాయి. ఎందుకంటే నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే కానీ తెలియదు. అవును అవును, అవి ఇంటి దగ్గరే మీకు. అవును, నాన్నగారు సినిమా రంగంలో ఉండేవాళ్ళు కాబట్టి రకరకాలుగా చెప్పేవాళ్ళు. అవును అవునండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు సాంగ్ రైటర్ గా ఒక మధ్యలో ఒక 7 ఏళ్ళు తీసేస్తే మళ్ళీ 2012 నుంచి అని చెప్పారు. అంతే అంతే 2012 అంతే 11 అనుకోండి. మహాత్మా
నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. ఆ పాట మనకంటూ ఒక దారి వేసింది, దారి. నాకు విజిటింగ్ కార్డుగా అయింది. అవును, కృష్ణవంశీ గారి మహాత్మా సినిమా. అవును. ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి ఈ రోజుల్లో ఈ రోజు. ట్రింగ్ ఈ రోజుల్లో అని మొన్న 12 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే కూడా ఆ పాట ఫ్రెష్ గా బతికి ఉంది. అప్పట్లో నేను రాశాను, పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మేటని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బై బయట ఆట. యూత్ గురించి చెప్పాను. అది ఇంకా స్టిల్ అలాగే ఉంది అట్లాగే ఇప్పుడు. అవును, అది ఎప్పటికైనా ఉంటుంది. మీ లిరిక్ సార్వజనీన కాలాలన్నిటికీ సరిపోతుంది, ఏ లాంగ్వేజ్ కైనా కూడా. ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి సినిమాలే వరుసగా నాకు బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, రొమాన్స్, గ్రీన్ సిగ్నల్, ప్రేమ, లవర్స్, అట్లా వరుసగా ఆయన సినిమాలు. ఆ తర్వాత సైడ్ నుంచి సాయి కార్తిక్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను, మ్యూజిక్ డైరెక్టర్. సాయి కార్తిక్ గారి ద్వారా రామ్ గోపాల్ వర్మ గారు, ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు, ఇట్లా వరుసగా ఒక ఆర్డర్ అలాగా అంతే, మీరు ఒక ascending circle order లో ఏర్పడతా వచ్చింది. వచ్చారు. నార్మల్ గా మీరు మ్యూజిక్ కూడా చేశారు కదా. అది జానపదమే, అంటే సినిమాల్లో 1-2 సినిమాలు చేశాను మ్యూజిక్. ఉమ్, అది మా మిత్రుల కోసం. నా కజిన్ నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఉమ్, ఆయన సినిమాలు చేసినప్పుడు అప్పుడు డబ్బులు ఉండేవి కాదు, ఉమ్, తక్కువ బడ్జెట్ లో పాటలు నేనే రాయడం, నేనే మ్యూజిక్ చేయడం, ఏదో అనుకుని ఒక కీబోర్డ్ ప్లేయర్లు పెట్టుకొని ఉమ్. సపోర్ట్ తోని చేసేయడం. ఓకే. అట్లా ఒక 2 సినిమాలు చేసిన, ది బెల్స్ అని, జాబిల్లి కోసం ఆకాశమల్లి అని, జాబిల్ కోసం. శ్రీహరి గారి లాస్ట్ చిత్రాల్లో ఒకటైన సినిమా, దానికి చేశాను. ఇంకా తర్వాత ఆదరించే బోళ్ళంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పుడు మనం ఎందుకు కలగ చేసుకోవడం అని ఇంకా జోలికి పోలేదు. అంటే మీకు ఎవరు అవకాశం కూడా ఇవ్వలేదా సరదాగా చేయమని? లేదు, అంటే అడుగుతారు, ఇప్పటికీ 1-2 అడుగుతారు. అవునా? మన సినిమాకి అంటే చిన్న బడ్జెట్ లో చేసి అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చేయడమే తప్ప, మిగతా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కదా, హ్యాపీగా ఉన్నారు. మనం ఇందులో ఎక్కువ ఎక్స్పర్ట్ నేను రచన సైడ్, ఇంకా దానికి అలాగే చేసుకుని 2 పడవలు మెయిన్ ఆక్యుపేషన్ మీకు రైటింగ్ రైటింగ్ అండి, అది అంతే. ఇంకా 2 పడవల మీద ఎందుకని అసలు దాని జోలికి పోలేదు. కరెక్ట్ 100 మంచి డెసిషన్ మీరు, అంతే. మంచి డెసిషన్. అలా 2 కాళ్ళు 2 పడవల ప్రయాణాలు చాలా మంది దెబ్బతిన్నారు. చాలా మంది. కొంత ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు, లేదా వీడు ఆ సైడ్ బిజీగా ఉన్నాడు ఎందుకులే అని రైటర్ గా పిలువని మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు, లేదా ఇప్పుడు వీడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వీడిని పిలిచి మనం రాయిస్తే వీడేదో మనకు హెల్ప్ చేశాడు మన పేరు పోద్ది అన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. చెప్పలేం కదా. అప్పుడు లేని దానికి ఎందుకు మనం లేని మనకి మనమే సృష్టించుకోవడం. అందుకని ఇంకా అసలు అది అదేలేండి. పైగా మీకు పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్, అభినవేశం ఎక్కువ. ఇప్పుడు మీరు తెలంగాణ మాండలికాన్ని, మీ పాట ఏ పాట విన్నా అసలు ఆ తెలంగాణ మాటలు అలాగా వర్షంలా కురుస్తుంటాయి ఆ ప్రతి లైన్ లోని. ఏమండి మీరు బాగా లవ్ చేస్తారండి తెలంగాణ జానపదాన్ని? అంటే నేను వచ్చిన నేపథ్యం అదే, నా చదువుకున్న నేపథ్యం అదే, వరంగల్ జానపదం నుంచి వచ్చాను. దాంతో పాటు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కథలు, ఆర్టిస్టులు, దర్శకులు, సబ్జెక్టులు రకరకాల ఎక్స్పాండ్ అయినాయి, స్పాన్ బాగా పెరిగింది తెలంగాణ. పెరిగినప్పుడు మంచి మంచి థాట్స్ తో వచ్చారు, కొత్త కొత్త థాట్స్ తో వచ్చారు. నేను ఈ మధ్య ఇంటింటి రామాయణం అని ఒక చిన్న చిత్రం రాశాను, అది సింగిల్ కార్డ్ నాది. అది చాలా చిన్న సబ్జెక్టు, మనుషులు మన అందరం కలిసే ఉంటాము, కలిసినప్పుడు ఆప్యాయతలు, ప్రేమలు అన్ని చూపించుకుంటాము. ఇంట్లో ఒక వస్తువు పోతే అప్పుడు మనిషిలోని ఇంకో కోణం బయటపడుతుంది, లేదా వీడే తీశాడేమో, ఆడు దొంగ, అప్పటి వరకు వీడి నా ప్రాణం, వీడికి నా గుండెకాయ కోసిస్తా అన్నాడు, ఒక తప్పు వీడి మీద పడ్డప్పుడు లేదు వాడే నాకు వాని గురించి తెలుసు అని మనిషి ఇంకో కోణం బయటపడుతుంది. అట్లాంటి సబ్జెక్ట్, చిన్న సబ్జెక్టు, మంచి పాయింట్ తో వచ్చింది. అట్లాంటి పాయింట్స్ అన్ని కొత్త కొత్త పాయింట్స్ తో వచ్చేసరికి ఇప్పుడు బలగం గానీ, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే గానీ, అవును, దాన్ని ఒక సినిమాగా ఎవరు అది ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు నా గ్రౌండ్ మొసలి నీళ్ళల్లో బలం ఉన్నట్టు, నేను అక్కడి నుంచి వచ్చిన నేపథ్యం, ఆ నేపథ్యం నుంచి వచ్చే సబ్జెక్టులు, అప్పుడు ఇంకా నాకు ఎక్కువగా అదే దీన్ని బాగా వినియోగించడానికి మీకు వచ్చింది అవకాశం దొరికింది. ప్లస్ కొంచెం నా ఏజ్ లో ఉన్న దర్శకులు, నాకంటే కొంచెం తక్కువ ఏజ్ లో ఉన్న అన్న అని పిలిచే దర్శకులు, వాళ్ళకి కొంత అవగాహన కూడా ఉంది నాకు, కాబట్టి సబ్జెక్టులలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సలహాలు, ఏదో ఇది ఇట్లా రూట్ పోతే బాగుంటుందేమో అని వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేయడం, ఇవన్నీ వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు దసరా కానివ్వండి, బలగం కానివ్వండి, ఇవన్నీ నాతో వీళ్ళందరూ అన్న అనే పిలుస్తారు దర్శకులు. దాని ఇప్పుడు నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు మన సలహాలు తీసుకోవడం, వీని ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుందేమో అని అనుకోవడం, అట్లాగే మనం పాటలు ఇవ్వడం, దాంతో అవకాశాలు పెరిగాయి, పాటలు అంత అద్భుతంగా వచ్చాయి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత
ఇక్కడ తెలంగాణకి బాగా స్పాన్ పెరిగింది అంటారా సార్? ఖచ్చితంగా సార్, అవునా? ఖచ్చితంగా. అంటే అందరూ ఆదరించడం స్టార్ట్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు ఆ, యాస అర్థం కాదేమో, యూనివర్సల్ గా పోదాము, సినిమా అన్ని మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని అంతటా ప్రాంతాలకి సరిపోదు. అన్ని ప్రాంతాలకి సరిపోవాలి, అర్థం కావాలని అప్పుడు డేర్ చేసేవాళ్ళు. ఎంతైనా నథింగ్ బట్ సినిమా ఇస్ కమర్షియల్ ఫార్మాట్, అవును డబ్బులు వస్తేనే హిట్ సినిమా అది. అవును. అందుకని సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం ఉనికిని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అందరి పంచాలి, అందరికి తెలవాలి అని ఇప్పుడు అక్కడ కూడా ఆదరిస్తున్నారు తెలంగాణ పాటల్ని, తెలంగాణ మాండలికాన్ని. తెలంగాణ స్లాంగ్ అంటే చాలా ఇష్టం అండి. ఆంధ్రలో కూడా అందరూ చాలా అండి. నాకు ఎంతమంది సోషల్ మీడియాలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో, ఉమ్, ఏదైనా పదం తెలియకుంటే నాకు మెసేజ్ పెట్టి అర్థం తెలుసుకుంటారు. ఆంధ్ర ఈ పదం ఎందుకు యూజ్ చేశారు మీరు, దాని అర్థం ఏంటి, ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి. ఓకే. చాలా మంది అసలు నాకు ఎంతమంది, నేను మొన్న రీసెంట్లీ వైజాగ్ వెళ్ళాం అనిల్ రావిపూడి గారి సిట్టింగ్స్ కి, వెంకటేష్ గారి సిట్టింగ్స్ కి వెళ్ళినప్పుడు నా బర్త్డే అక్కడే చేసుకున్నాను నేను, జూన్ 25th రోజు. వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా నాకు కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఇష్టం నాకు. వెరీ నైస్. అక్కడికి వెళ్తే ఆ గుళ్ళో నన్ను గుర్తుపెట్టి పూజారి గారికి చెప్పి ప్రత్యేక పూజలు చేయించారు. నేను ఎవరు అనుకుంటున్నారండి, కాసర్ల శ్యామ్ బలగం రైటర్ అని. భలే ఎక్కడ గుర్తింపు చూడండి. ఫెంటాస్టిక్. అమ్మవారి సమక్షంలో నన్ను కూర్చోబెట్టి అర్చన చేయించి నాకు మంచి పూజ చేసి మంచి ఆశీర్వచనం ఇచ్చారు, కేవలం నా పాట ద్వారా, నా సినిమా ద్వారా. అంతేగా. లేకపోతే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా మీ పేరు ఏదైనా కావచ్చు, బట్ మీరు క్రియేట్ చేసిన వర్క్, అవును, ఆ క్రియేటివ్ వర్క్ ఏదైతే ఉందో అదే మనిషికి గుర్తింపు కదండి. మీరు ఎక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, తెలుగు సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నా నన్ను గుర్తిస్తున్నారు. ఇప్పుడు మేము మొన్న అవార్డ్స్కి వెళ్ళాం, గామా అవార్డ్స్ కి దుబాయ్. ఏదో మాల్లో తిరుగుతా ఉంటే వచ్చి ఫోటోలు తీసుకోవడం, నువ్వు కాసర్ల శ్యామ్ కదా అంటే. ప్రవాసంలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే తెలుగు సినిమా, తెలుగు పాటలు ఇష్టమో వాళ్ళందరికీ చేరువ చేసింది నన్ను ఈ సినిమా కదండి కదా. అదే. లేకపోతే మీరు ఎక్కడ ఏ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో లెక్చరర్. అంతే కదా. కానీ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ అంటే నారాయణ రెడ్డి గారు కూడా తెలంగాణ నుంచి వచ్చిన ఆయన, అవునండి, అవును. దాశరథి గారు అక్కడి నుంచి వచ్చిన ఆయనే. బట్ వాళ్ళు కూడా మీరు వాడినంత విరివిగా, మీరు ఇందాక చెప్పినట్టుగా, అంటే ఆ పాట అందరికి అన్ని అవునండి, అవును. ప్రాంతాలకి సరిపోవాలి అన్న భాష వాడేవారు. అవును, బట్ సేమ్ సందర్భం అదే మీరు అన్నట్టుగా అన్ని ప్రాంతాలకు ఉండాలి అన్న భాషా పాండిత్యం అప్పుడు వాళ్ళకు ఉండేది. ఇప్పుడు మనకు మారుతా వచ్చినాయి పరిస్థితులు కూడా. తెలుగు మనం ఎక్కువ తెలుగు వాడి గ్రాంధికం వాడినా, బుక్కిష్ లాంగ్వేజ్ ఏదైనా వాడినా కూడా జనాలు అర్థం చేసుకునే స్థాయిలో లేరు. వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళ దాంట్లోనే సులభంగా సులువుగా అట్టుపండు వలిచినట్టుగా వాళ్ళకి చెప్తూనే దాని మీద ఇంట్రెస్ట్ పెంచడం. అవునండి, అవును. ఇప్పుడు మీరు ఆ అమ్మ మీద పాట రాశారు కదా, అమ్మ లాంటి ఊరు అని. అవునండి, ఊరు పల్లెటూరు. ఊరు పల్లెటూరు అసలు ఎంత టచింగ్ ఉందంటే సాంగ్. అరే మాటలన్నీ మళ్ళీ తెలంగాణ మాండలిక మాటలు ఉన్నాయి. అవునండి, బట్ ఎవరు విన్నా ఆ పాటని, ఏ ప్రాంతం వాళ్ళు విన్నా కూడా అది చాలా టచింగ్ అని చాలా ఓన్ చేసుకున్నారు. మొన్న ఈ మధ్య టిల్లు స్క్వేర్ ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు ఆ పాట గురించి చెప్పారు స్టేజ్ మీద. మామూలుగా చెప్తూ, నేను ఎన్టీఆర్ గారిని మామూలు నాకు షీల్డ్ ఇచ్చేటప్పుడు త్రివిక్రమ్ గారు పరిచయం చేశారు. కాసర్ల శ్యామ్ అండి, ఈ టిల్లు ఈ టైటిల్ సాంగ్ ఇవన్నీ తనే రాశాడు అంటే, నాకేం తెలియదండి శ్యామ్ గారు, ఈయన నా పాటలు నాకు చాలా ఇష్టం, అందులో ఎస్పెషల్లీ ఊరు పల్లెటూరు చాలా ఇష్టం నాకు అని చెప్పారు అక్కడ షీల్డ్ ఇచ్చేప్పుడే. ఓకే చెప్పారు కదా అనుకున్నాం. మైక్ లో కూడా ఆ మాట చెప్పారు. ఆయన గొప్పతనం చూడండి. అసలు మైక్ లో అసలు ఆయనకు సంబంధించిన సినిమా కాదు, ప్లస్ ఈ బలగం సంబంధించింది కాదు, టిల్లు స్క్వేర్ సినిమాకి వచ్చి కాసర్ల శ్యామ్ గారి పాటలు అంటే చాలా ఇష్టం, ఊరు పల్లెటూరు నాకు పాట ఇష్టం, ఆయన పాటల్లో మట్టి వాసన ఉంటుంది ఆ పదాల్లో అని చెప్పారు ఆయన. కరెక్ట్ గా ప్రాపర్లీ పుట్ ఇట్. అట్లా ఆ పాట చాలా మంది దగ్గర చేసింది. ఈ మధ్య సందీప్ కిషన్ గారి సినిమాకు పాట రాశాను, వినిపిద్దామని త్రినాథరావు గారిది. నేను లొకేషన్ నక్కిన్ త్రినాథరావు గారి లొకేషన్కి వెళ్తే రావు రమేష్ గారు, ఆయన నా పాటలన్నీ పాడుతున్నారు. రావు రమేష్ గారు, ఏంటోనంటే మీ పాటలు నాకు ఈజీగా గుర్తుంటాయి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను నా అభిమాన నటుడు ఆయన రావు రమేష్ గారి యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. నేను చెప్పేలోపు ఆయన, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ పాటలు చాలా ఇష్టం అండి అని గొప్ప హానర్ గా, గొప్ప హానర్, గొప్ప అనుభూతి. అదే ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి రాసేది ప్రతి పాట. అవునండి, అవును. అందులో ప్రతి మాట గుండెల్లోంచి వస్తాయి కదా. అందులో ఆ పాటలో నాకు అంటే అన్ని లైన్లు ఇష్టం. అందులో బాగా ఇష్టమైన లైన్లు నాకు, 100 గడపల మందన పల్లె, గోడగట్టని గూడు నా పల్లె అంటే అరమరికలు లేవు, ఎవరి మధ్యలో అడ్డుగోడలు లేవు.
ఎంత బాగుందో నిజంగా. అంటే ఊరంత చుట్టాల ముల్లే నా పల్లె అని రాశాను. ముల్లే ముల్లే అదే ఒక మూట మూట- ముల్లే మూట సర్దుకోండి ముల్లే అంటారు అంటాం కదా. కదా, చుట్టాలున్న ముల్లే నా పల్లె అని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే అది అంటే ఆత్రేయ గారి లాగా ప్రతి కామన్ మ్యాన్ కి, ఒక రిక్షావాడికి, ఆటో పుల్లర్కి అవునండి, కూడా అవును. అర్థమవుతూ మళ్ళీ ఆ ఫీల్ అందులో ఆ గోడకట్టని expression గూడు నా పల్లె అది. అంటే ఉమ్. అంటే అరమరికలు అంతరాలు లేకుండా అందరూ ఒకటే అని. ఊరంటే రోజు ఉగాది, సచ్చేదాకా ఉంటది యాది అని. ఉగాది మన నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, ప్రతిదీ కొత్తగా ప్రారంభిస్తాం. ఊరంటే ప్రతిరోజు కొత్తదే ఉగాది, అది చచ్చిపోయే వరకు మన జ్ఞాపకం ఉంటది. ఊరంటే ఉగాదే, ఊరంటే రోజు ఉగాది, ఊరంటే రోజు ఉగాదే, సచ్చేదాకా ఉంటది సత్యదేగత యాది. ఉంటే అది అసలు అదే అంటున్నా. ఇప్పుడు మాటని ఎంత పదునుగా ఆ లెంత్ కి మళ్ళీ అవును, అవును. పర్ఫెక్ట్ గా వాటిని ఏమంటారు, ఆ మాత్రలు ఎక్కడెక్కడ తగ్గకుండా, ఎక్కువ అవును. అవ్వకుండా తక్కువ అవును, అవ్వకుండా అవును. చాలా బాగుంది అసలు అది. అది నిజంగా నేను అమ్మవారి కటాక్షం అనుకుంటాను. నేను ట్యూన్ కి రాయడం, అందులో పోయిటిక్ గా రాయడం, పోయిటిక్ దర్శకుడి విజన్ మిస్ కాకుండా రాయడం, సంగీత దర్శకుడికి ఇబ్బంది కాకుండా పదాలు పొదగడం, ఇవన్నీ అది వచ్చిందేమో అమ్మవారి కటాక్షం నాకు అనుకుంటాను. అంతే 100%. వీటిని సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నృత్యం వీటన్నిటిని దేవభాషలు అంటారండి. ఉమ్, ఉమ్, దేవభాషలు అంటారు వాటిని. అంటే నార్మల్ గా మానవ మాత్రులకి అబ్బేవి కావు అవి. ఉమ్, ఉమ్. అవి ఎవరికైనా అబ్బితే 100% వాళ్ళు దైవాంశ ఉన్నదని ఒక నమ్మకం. అంతే, ఒక అవును, నమ్మకం. అవును. దేవభాషలు అంటారు వాటిని. అదే బ్లెస్డ్ అంటారు. బ్లెస్సెడ్ అంటాం మన ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఒక రకంగా మంచి కన్వీనియన్స్ ఇచ్చిందండి మనకి. ఇచ్చింది ఆ? కొంతవరకు. ఆ, ఉమ్. కొంతవరకు అది. కొంతవరకు ఉమ్. నార్మల్ గా ఇప్పుడు మీరు అంటే నేను ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకన్నానంటే, ఇప్పుడు మీరు పాటలు రాసేటప్పుడు మీకు మొట్టమొదటి శత్రువు డైరెక్టర్, రెండో శత్రువు మ్యూజిక్ డైరెక్టర్. ఉమ్, ఉమ్. ఏమంటే కొన్ని సందర్భాల్లో హీరో కూడా అయితే అవ్వచ్చు శత్రువు. చాలా సందర్భాల్లో కూడా ఉంటాయి ఈ మధ్య కాలంలో. అంటే మనకు అవధానంలో ఒక విభాగంలో నిషిద్ధాక్షరి అని ఉంటుంది. నిషిద్ధాక్షరి. ఆ. అవును. ఒక టాపిక్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ మనం మామిడి పండు గురించి ఒక పద్యం చెప్పండి అంటారు. ఉమ్, అని మామిడి అనే పదం నిషిద్ధం, రావద్దు అని చెప్తారు. అవును. మనం అక్కడి నుంచి వెళ్ళి అమృత ఫలము సపోజ్ ఏదో వచ్చి తీయదనము అనేది నిషిద్ధం అంటారు. అట్లా ప్రతి గేయ రచయితకి ప్రతి కాదు కదా, ఇది ఎంత పర్ఫెక్ట్ అంటే దీని మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మామిడి పండు అని చెప్పాలి, అవును, అమృత ఫలం అని రాయకూడదు. మామిడి పండు అని రాయొద్దు, అమృత ఫలం మామిడి పండు అని రాయకూడదు, అమృత ఫలం అని రాయొచ్చు. అమృత ఫలం అని రాసినప్పుడు అది మామిడి పండు అని అవతల వాడికి అర్థం అవ్వాలని ఎక్కడుంది రూలు? అది రెండు తీగా ఉండని రాయకూడదు, రాయొద్దు. దాన్ని మళ్ళీ మధురము అని చెప్పవచ్చు మనం మెల్లిగా అటు సైడ్ పోవచ్చు. అంటే మనిషిని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి. ఇరికించి ఇప్పుడు అక్కడ దాన్ని సపోజ్ రసాలు, రసం నిషిద్ధం అంట. ఆ నిషిద్ధాక్షరి ఇచ్చే అతనికి కూడా చాలా పృచ్చకుడు అంటాం కదా, తెలివి ఉండాలి. ఇప్పుడు మనం ఏ క్రమంలోకి పద్యం సాగుతోంది అన్నప్పుడు అర్థం చేసుకొని సాగుతుంటే ముందు ఆ పదం నిషిద్ధం అంటాడు. అదే అతనికి నాలెడ్జ్ ఉంటుంది. సపోజ్ ఇది మనం ముక్కలు కోసి తింటే అద్భుతంగా ఉంటుంది, ముక్కలు నిషేధం అంటాడు. అప్పుడు చాలా మెదడుని కుదిపాల్సి వస్తుంది, ఉక్రోషం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఇప్పుడు సేమ్ ప్రతి గేయ రచయితకి దర్శకుడు కానివ్వండి, సంగీత దర్శకుడు కానివ్వండి, ఈ మధ్య నిర్మాతలు, హీరోలు కూడా వీళ్ళంతా పృచ్చకులు, నిషిద్ధాక్షరి విధించే వాళ్ళే. మనం ఒక దాంట్లో అంటే నిజంగా కూడా నేను నమ్మేది, పాట, సినిమా ఏదైనా కూడా డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఆయన విజన్ తోనే స్టార్ట్ అవుతుందండి. దర్శకుడు ఒక దృష్టి చూడకుంటే మనం అందులోంచి పోలేము. అవునండి, ఫస్ట్ ఆడియన్ అతనే కదా. ఆయన ఒక వే ఇస్తాడు. అంటే ఆయన డెస్టినీ మనకు నిర్ణయిస్తాడు, సెట్ చేస్తాడు. దానికి మనం ఎట్లా వెళ్తాం? ఖైరతాబాద్ అనుకోండి, ఇంకా అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి వెళ్తావా, బంజారా హిల్స్ నుంచి వెళ్తావా, లక్డీకాపూల్ నుంచి వెళ్తావా, అది మన ఇష్టం. మనందరం దగ్గర దారులు చూపించడం. ప్రతి 24 క్రాఫ్ట్లు కూడా దర్శకుడి డెస్టినీ చేర్చడమే, డెస్టినేషన్ ని చేర్చడమే, దానికే ఉపయోగపడతారని నమ్ముతా. ఎగ్జాక్ట్లీ. దానికి మనం రకరకాల దారులు ఓపెన్ చేస్తాం. ఆయన ఏదైతే కలగన్నాడో దాన్ని నెరవేర్చుకోవడానికి రకరకాల వేలు, దగ్గరి మార్గాలు. అదే జనాలకు ఆయన సృజనని, అది ఆయన క్రియేషన్ ని మీరు ఎట్లా రీచ్ అవుతారు, అది మనం అర్థం చేసుకునే లెవెల్ బట్టి కూడా. దసరా సినిమాలో నేను
చెంకీల అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి దొడిగి ఎప్పుడు మంచంలోనే వంటాడే అని ఒక పెళ్లి పాట రాశాను. ఆ సినిమా మొత్తం ఒక టాపిక్ మీద ఆధారపడి ఉంటది. నాని కీర్తి సురేష్ ని రెండోసారి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని బొట్టు గాజులు లేకుండా చూడలేడు. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుంటాడు, కానీ తన ఫ్రెండ్ కోసం లవ్ త్యాగం చేసి అది మనసులో పెట్టుకొని ఉంటాడు. అందుకని ఫ్రెండ్ చచ్చిపోతే పెళ్లి కాగానే చచ్చిపోగానే ఈ అమ్మాయిని విధవం చేసే క్రమంలో పెళ్లి చేసుకుంటాడు వచ్చి. అవును, ఎందుకంటే నువ్వు బొట్టు లేకుండా గాజులు లేకుండా నేను చూడలేను అనే ఒక డైలాగ్ చెప్తాడు అమ్మాయితో. గుర్తుందండి. దర్శకుడు నాకు చెప్పినప్పుడు కూడా నేను ఇదే అడిగాను, ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒక ఫ్రెండ్ భార్య అని ఫ్రెండ్ చనిపోగానే వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవడం అనేది ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నావు నువ్వు అడిగాను. అడిగితే ఈ మాట చెప్పి ఈ డైలాగ్ చెప్పాడు. నాకు అద్భుతం కదా అనిపించింది. అది నేను పాటలు రాశాను. ఇప్పుడు ఆయన విజన్ ని నేను గుర్తు పెట్టుకొని ఒక పెళ్లికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఊరికి ఆడిపాడే ఒక పెళ్లి పాట. మామూలుగా పెళ్లి జరిగితే ఏముంటది, మన ఇప్పుడు బానే ఉంటది, ముందు ముందు కష్టాలు భార్యాభర్తల మధ్య పాత పడిపోతారు, గొడవలు స్టార్ట్ అవుతాయి అని ఒక కంటెంట్ అనుకొని పోయినాం. పెట్టి లాస్ట్ లో ఒక పెద్దవిడితో ఒక మాట చెప్పించాం అందులో, నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచ ప్రాణాలులే అని చెప్పించాను. సినిమా కంటెంట్ అంతా ఒక్క లైన్ లో అసలు కాన్సెప్ట్ ఆఫ్ ది స్టోరీ. గోసల్ని చూస్తూ ఉన్నా ఎంతైనా గుండెల్లో దాస్తాడులే, నీ బొట్టు నీ గాజులే ఏవైనా వాని పంచ ప్రాణాలులే. చాలా మంచి మాట అండి. అంటే అట్లా ఆ దర్శకుని విజన్ ని మనం అర్థం చేసుకొని ఒక పాటలు చెప్పగలిగితే అవును వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అది జనాలు కూడా నన్ను ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట బాగా పాపులర్ నాకు గామా లాంటి అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది. తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది రాశారు, ఇది అర్థం చేసుకుని ఈ లైన్లు రాశాడు, సినిమా అంతా ఒక లైన్ లో చెప్పాడు కాసాల విషయం అని. దసరా సినిమాని వివరించరా అంటే ఫస్ట్ హాఫ్ ధూమ్ ధామ్ దోస్తా నీరగ మరగ చేద్దాం అని తాగుడు పాట, సెకండ్ హాఫ్ బొట్టు గాజులు ప్రాణాలు, అంతే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 పాటలు చెప్పాడు కాసాల విషయం దసరా సినిమాని. గ్రేట్ అండి. ఇందాక మీరు మాట అన్నారు చూడండి, అయిన పెట్టుకుని అని. అవును, ఆ అయిన అన్న మాట ఎంత కలద్దలు పెట్టుకున్నాడు. అవును అవును. చాలా మంది నన్ను అడిగారు తర్వాత, అయినా అంటే కాటుకున అద్దాల అసలు ఏంటి అని. ఆయన అంటే అది పక్క ఉర్దూ కళ్ళద్దాలని. కానీ దాన్ని మీరు అక్కడ యూఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే కరెక్ట్ గా మాట ఆ కాయినేజ్ పర్ఫెక్ట్ గా పడాలి అక్కడ, అది పడుతుంది. తర్వాత ఆ మీటర్ కి కూడా నాకు సంతోష్ నారాయణ గారు ఆ మీటర్ ఇచ్చినప్పుడు తానన్న తానన్న తానానా అని ఇచ్చారు. అక్కడ మామూలుగా ఊర్లలో పక్కింటి వాళ్ళు ఒకరినొకరు వదినే పిలుచుకుంటారు ఇక్కడ తెలంగాణలో. వదిన అక్కడ పక్క కూడా కదా, బంగారు జడ కూర్చుల నా వదినే అని అక్కడ కూడా ఉంది సరి అట్లాంటి పాట. అట్లా అంటే బంగారు వాన కురిసే ఓ వదిన, చేలంతా తడిసిపోయే వదిన అని జానపదం గీతాలు ఉన్నాయండి అటుపక్క కూడా. వీళ్ళకు ఏంటంటే వీళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి కూడా వెనకాటు వదినే అని చెప్పుకొని, అందుకని ఆ కాయిన్ చేస్తూ నేను ఆ పాటలో రాశాను నేను, కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి అమాస పున్నానికో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే. రొమాన్స్ మళ్ళీ వీడు రోజు తాగి వచ్చి కొడుతున్నాడు నన్ను, వాడికి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నా పక్కకు వస్తాడు. బాగుంది, నిజంగా బాగుంది. అంటే ఇప్పుడు నేను ఇందాక ఆ టాపిక్ ఎత్తిందే అందుకు, మీరు డైరెక్టర్స్ తో ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎవరితో మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుందండి ఇన్ జనరల్ గా మీ వరకు, మీ కెరీర్ వరకు? యాక్చువల్ ప్రాబ్లం అని జనరల్ గా ఇందాక నేను చెప్పేశాను, ముందు శత్రువు డైరెక్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని సందర్భాల్లో ప్రియమైన శత్రువులు, ఆత్మీయమైన శత్రువులు. నేను మొన్న భీమ్స్ బర్త్డే అయితే కూడా నేను పోస్ట్ పెట్టి వీడు నా శత్రువు, వీడు నా మిత్రువు, నా గురువు, నా శిష్యుడు అని పెట్టే పోస్ట్ నేను. అంటే అంత క్లోజ్ గా ఉంటాం ఇద్దరు. మంచి వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, వండర్ఫుల్. అట్లా ఇప్పుడు వీళ్ళందరూ మనకు ఒక టాస్క్ ఇవ్వడమే,
ప్రియమైన శత్రువులు. ఇప్పుడు మనం ఈవెన్ స్కూల్లో టీచర్ కూడా మనకు మ్యాథ్స్ శత్రువే టీచర్ కదా? వస్తే శత్రువులా కనిపించారు. అమ్మ, శత్రువు ఏం లాగా problem? కాదు, శత్రువు. శత్రువే. అమ్మ ఏం ప్రాబ్లం ఇస్తారో ఏం చేశారో, లేకుంటే మడతపెట్టి స్కేల్ తో పడేటి. మాకైతే పెన్సిల్ ఏళ్ల మధ్యలో పెట్టి వచ్చేవాళ్ళు. అవునా? అట్లా. మాకు మండలి మీద కొట్టేవారు. అది కంపల్సరీ. స్కేల్ ని మళ్ళీ ఇట్లా కాదు, స్కేల్ ఇట్లా నిలబెట్టి అట్లా. నాకు ఒకసారి విపరీతంగా పడినాయి స్కూల్లో. నేను స్కూల్లో బాగా చదివాండి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని. కానీ అప్పుడప్పుడు మధ్యలో అల్లరి చేసేవాళ్ళం అన్నమాట ఇంటర్వెల్ లో. ఒకసారి ఊరికే అప్పుడు అన్ని స్లిప్పర్ కదా, పారగాన్ స్లిప్పర్లు మనకి అవన్నీ పట్టుకొని శబ్దం శబ్దం నిశ్శబ్దం చెప్పులతో శబ్దం అని కొడతా సార్లు వచ్చి కొట్టారు. తొడపాశం పెట్టేవాళ్ళు, పిల్లేవాళ్ళు. మొత్తం అన్ని ఇట్లా కమిలిపోయాయి, మరకలయ్యాయి నాకు. అవును, పైగా మీరు మంచి స్కిన్ కదా, మంచి కలర్ మీరు. పిండితే ఇట్లా మరకలయ్యాయి. అవును. అయితే ఇప్పుడు కూడా పెడుతున్నారా తొడబాసాలు మీకు? ఇప్పుడు లేదండి. అంటే ఇప్పుడు ఒక నా వే అర్థమైంది. అంటే డైరెక్టర్లకు కానివ్వండి, సంగీత దర్శకులు కానివ్వండి, ఈ పాట అయితే కాసర్ల శ్యామ్ బాగా రాస్తాడు, ఈ పాటలో మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నా రైటింగ్ స్టైల్ అర్థం చేసుకొని అట్లాంటి పాటలే ఇస్తున్నారు. అంటే అన్ని పాటలు రాస్తాడని నమ్మిన దర్శకులు ఉన్నారు. ముందు బేసిక్ గా మీ మీద ఒక గీత రచయితగా పరిశ్రమకు మంచి నమ్మకం కలిగింది. అవునండి, అవును. ఈ పాటని ఇస్తారు. అవును, అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో అదే మన ప్రియదర్శి సింగిల్ కార్డ్, రేపు 19వ తారీఖున 19 రిలీజ్ ఉంది. తర్వాత పొట్టేలు అని ఒక సినిమా వస్తుంది, అది సింగిల్ కార్డ్. అందులో 7 పాటలు రాశాను నేను. అంటే నా 5 ఫుల్ పాటలు, ఒక 2 బిట్ సాంగ్స్. ఓకే. ఇందులో 5 పాటలు, ఒక సింగిల్, ఒక బిట్ సాంగ్. ఇట్లా అంటే అన్ని పాటలు రాయగలుగుతాడు. అంటే అది వచ్చేసింది ఆ నమ్మకం. అది కూడా మంచి పోయిటిక్ గా చెప్పే అవకాశాలు దొరుకుతున్నాయి నాకు. ఇప్పుడు ఇందులో నాకు చాలా మంది జర్నలిస్ట్ మిత్రులే ఫోన్ చేసి చెప్పారు నాకు, డార్లింగ్ సినిమాలో రాహి అని ఒక పాట రాశాను. రాహి. రాహి అంటే బాటసారి అని అర్థం. అవును, యాత్రికుడు, బాటసారి. అందులో రాస్తూ అమ్మాయి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటది ఈ ప్రపంచాన్ని. ప్రపంచమంతా నాదే, చిన్నదే, అంతా నా వాళ్ళే అనుకున్న మైండ్ సెట్ ఉన్న హీరోయిన్. అమ్మాయి చేస్తుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు నేను ఈ పంచభూతాల నుంచి స్టార్ట్ చేశాను. నిన్ను నన్ను మోసి మోసి తన ఒళ్ళో దాచి దాచి ఈ భూమి అలసిపోయానందా, శ్వాసల్లో నిలిచి నిలిచి ప్రాణాలు పోసి పోసి ఈ గాలి విసిగిపోయానందా, కడదాకా నదిలాగా ఆగిపోకుండా సాగాలిలే, గుండెల్లో నా తడి ఉండాలే. అదే మీరు మొన్న స్టేజ్ మీద కూడా చెప్పండి, వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అది విపరీతంగా చప్పట్లు కొట్టారు మీరు. అసలు చాలా అంటే అట్లాంటి మంచి పోయిటిక్ సెన్స్ రాయాలను కూడా. అలా చిత్రంలో ఒక దగ్గర రాశా నేను, ఈ లోకమో తోటలే, అందరం రంగుల పువ్వులే, విడిగా వచ్చిపోయే ఇదో యాత్రలే, మిగిలేవి మన గుర్తులే. విడిగా వచ్చిపోయే యాత్రలే. ఇప్పుడు మీరు నేను కలిసి రాలేదు, అవునండి, కానీ కలిసి జర్నీ చేస్తున్నాం. మనకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అది విడిగా వచ్చిపోయే ఇదో యాత్రలే, మిగిలేవి మన గుర్తులే. మనం ఇక్కడ మన సిగ్నేచర్ వదిలేస్తే కదా, అది మంచి ఫిలాసఫీ. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఆ కాన్సెప్టే అంతేనండి. బట్ మీ పదజాలం గాని, మీ కాయినేజ్ గాని, మీ పిచ్చింగ్ అంతే ఆఫ్ ది థాట్, ఇదే థాట్ ని సినిమాలో కమర్షియల్ గా రాయాల్సి వచ్చి ఇన్కమింగ్ ఫ్రీయే, అవుట్ గోయింగ్ ఫ్రీయే ఇక్కడ, కానీ మిగిలేది మాత్రం మనం వదిలిపెట్టినవి అని ఏదో కమర్షియల్ పాటలు, తాగుబోతు పాటలు రాసాం. అదేలేండి, అంతే కదా, మనం వచ్చే ఉట్టి చేతులతో వస్తాము, ఏది ఖాళీ. ఇప్పుడు వాళ్ళు ఆ రోజున రాసిన స్టాండర్డ్ కుడియడం అయితే పొరపాటు లేదు అన్నట్టే ఇప్పుడు ఒక ఫ్రీ వెర్స్ మీరు రాసేది 100%. మీరు రాసిన పాటలు నేను చాలా విన్నానండి. ఒకటి, ఇండస్ట్రీ ఎప్పుడైనా కూడా ఇతను మనకు పనికొస్తాడు అనుకున్నప్పుడు నెత్తి మీద పెట్టుకుంటాం, ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు, ఖచ్చితంగా. బట్ ఈ ప్రయాణంలో ఈ ఫైటింగ్, అవును, ముష్టి యుద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి. అవన్నీ పర్సనల్ పంచాయతీలు కావు, మళ్ళీ పర్సనల్ కావు. అవి ఏదో ఇల్లు కోసం, ఆస్తి కోసమో కాదు, సినిమా కోసం, పాట కోసం గొడవలు పడ్డే సందర్భాలు, సన్నివేశం కోసం, అది పండడం కోసం. మేము అట్లా ఎన్నిసార్లు బలగం సినిమా టైంలో అయితే వేణన్న, నేను, భీమ్స్, మేము ముగ్గురం రాత్రి అంతా గొడవ పెట్టుకునే వాళ్ళం. రాత్రి ఇంటికి పోయేటప్పుడు ఒకరి ఫోన్లు ఒకరు బ్లాక్ చేసుకుని మళ్ళీ తెల్లారి ఫోన్లు చేసుకునే వాళ్ళం. పాట కోసం గొడవ పడేవాళ్ళం, అంతే, సినిమా కోసం గొడవ పడేవాళ్ళం. అదేలేండి, అట్లా ఇది అందుకే అంత బాగా వస్తాయి ప్రతి. నార్మల్ గా మీకు
ఎక్కువ గొడవలు వచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? గొడవలు అంటే గొడవలు అంటే ఇదే అంటే రాత్రి బ్లాక్ చేసుకోవడం, ఉదయాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవడం. ఇంతే. వేణన్న తర్వాత దసరా శ్రీకాంత్ తో కాదు కానీ శ్రీకాంత్ దగ్గర మాడు అసిస్టెంట్ ఉంటాడు మా శ్రీనాథ్ అని. శ్రీకాంత్ కి రైటింగ్ లో హెల్ప్ చేస్తాడు, అసోసియేట్ డైరెక్టర్ అలీనాల్ మనడు. ఇప్పుడు మళ్ళీ తనకు ఇంకో సినిమా కూడా తనకు వచ్చింది, తను సొంతగా ఇప్పుడు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్నాడు. తనతో ఈ పాట కోసం గొడవలు పెట్టుకున్నాను నేను, చమ్కీలాంగి పాట కోసం. అవునా? అసలు గొడవ పెట్టుకుని ఏమంటాడు అతను శ్రీనాథ్? ఒక 2 లైన్లు అన్న, ఇంకేదన్నా వస్తే చూడన్నా, ఇంకేదన్నా వస్తే చూడన్నా. పాట బెటర్మెంట్ కోసమే. అంతా చూస్తూ అన్న అసలు అదిరిపోయిందన్న, ఈ 2 లైన్లు ఎక్కడ కొడుతుందన్న, అంటే ఇవి స్టాండర్డ్ కి మ్యాచ్ అవ్వట్లేదన్న, బ్రిడ్జ్ లేదన్న ఎట్లా చెప్తాడు. అంటే నేను అంతే శ్రీనాథ్ వదిలేసాను అని మళ్ళీ తర్వాత ఆలోచించా, ఎందుకు పాట అంతా బాగుంది అన్నాడు, ఆ 2 లైన్లు ఎందుకు పట్టుకున్నాడు అని. ఆ 2 లైన్లు ఇప్పుడు ఇందాక చెప్పిన పాటలు, అమాస పున్నానికో అట్లట్లా అక్కరకు దగ్గరకు వస్తాడే, పక్కకు వస్తాడే, పర్ఫెక్ట్ గా పలికిందిగా. శ్రీనాథ్ సరిపోయింది. అప్పుడు ఇప్పుడు తర్వాత అన్న నేను ఇబ్బంది పెట్టాను ఏమనుకోమంటే, పాట గురించే ఇబ్బందులు ఇవన్నీ. మీరు పడే ఇబ్బందులు ఏముంది, లేకపోతే మీ ఇంటికి వాళ్ళు రావడానిక, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడానికి. అవును, అట్లా జరుగుతాయి కొన్ని. నాకు బాగా పేరు తెచ్చిన పాటలు అంటే నాకంటూ మంచి గుర్తింపు, ఒక స్టాండ్ గా ఇక్కడ స్టాండర్డ్ గా నిల్చోడానికి ఇచ్చింది లై ఈ పాట. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బొంబాటుగుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి వచ్చాను ఈ మిస్ అని ఇట్లాంటి రాస్తూ, అందులో నేను చరణంలో ఒక లైన్ రాశాను నేను, సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి అని. అది అంత ముందున్న పాట అంతా వేరు. యాక్చువల్ గా రికార్డింగ్ కి ముందు హనురావుపూడి గారు వచ్చి కూర్చొని ఈ 2 లైన్లు మార్చండి అని, వేరే లైన్లు ఉండే అక్కడ మెయిన్, అంటే ఈ లైన్లు రాశాను నేను. రాయగానే అదిరిపోయింది కదా గురు, మిగతా పాట అంతా తేలిపోతుంది, ఇప్పుడు ఈ లైన్ దగ్గర మ్యాచ్ చేస్తూ పాట రాయను ఆయన. అప్పటిదాకా పాట రెడీగా ఉంది, సింగర్ రెడీగా ఉన్నాడు రాహుల్ సిబ్లిగంజ్. 2 లైన్లే మార్చాలి, ఫస్ట్ రాసుకున్నప్పుడు 2 లైన్లుగా మార్చేద్దాంలే రికార్డింగ్ అప్పుడు అన్నారు ఆయన, ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. రికార్డింగ్ ముందు ఆ 2 లైన్లు మార్చకూడదు అంటే మార్చాను. అద్భుతంగా ఉంది, దీనికి మొత్తం పాట మ్యాచ్ చేయి, పాట అంతా తేలిపోతుంది లైన్ల ముందు అంటే. అప్పుడు మళ్ళీ రాశాను, ట్రంపెటల్లే వంపులున్న పోరి, ట్రంపు లెక్క సంపుతుంది రో నారి. ట్రంప్ లెక్క ఇప్పుడు మళ్ళీ వస్తాడంటున్నారు మళ్ళీ, మీ పాటకు మళ్ళీ ఊపు వస్తుంది ఇప్పుడు. అంతే, అట్లా ప్రతిదీ బెటర్మెంట్ కోసమే జరుగుతాయి. అదేలేండి. మణిశర్మ గారు అయితే ఆయన మీటర్ పర్ఫెక్ట్ మీటర్ గా రాయకుంటే చాలా కోపం ఆయనకి. నా సెకండ్ పాటే మణి గారికి ఎమ్మెల్యే చిత్రంలో, సన్నజాజి నిన్ను చూస్తే డైటింగ్ చేస్తాడే చిన్నదానా, సందమావే ఎదురొస్తే మేకప్ వేసుకుంటదే చిన్నదానా అని పాట. అందులో చరణంలో ఫస్ట్ చరణం అంతా మీటర్కి రాసా, సెకండ్ చరణంలో డైరెక్టర్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఏదో నచ్చింది ఆయనకి. ఇప్పుడు టైం అయినా పొద్దున రాత్రి అయినా నీతో సగం వరకే ఉంటాయి, నేను పొద్దున రాత్రి నీతో కలిసి ఉంటాను, 24 hours నీతో ఉంటాను, నేను పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు కదా, ఆల్రౌండ్ ది క్లాక్, నేను 24 గంటలు నీతో ఉంటా నేను అని చెప్పే ఒక లైన్ రాశాను నేను. ఆయనకు బాగా నచ్చింది, అది మీటర్లో కూర్చోట్లేదు. కూర్చోకుంటే ఒక్క పదం ఏదో ఎక్స్ట్రా చేసి పాడించేటప్పుడు మేనేజ్ చేద్దాంలే అని చెప్పి నా సెకండ్ పాటే మణిగారితో. ఫస్ట్ పాట అప్పుడే లై అయింది, సెకండ్ పాట ఎమ్మెల్యే రాసినప్పుడు అప్పుడు ఫస్ట్ చరణం వరకు బాగున్నారు, సెకండ్ చరణం రాగానే ఏంటి గురుది అన్నారు. అంటే సార్ అది డైరెక్టర్ గారికి మ్యాటర్ నచ్చిందంటే, నువ్వు మ్యాటర్ కోసం మీటర్ చెడగొట్టద్దు నువ్వు అంటే, అట్లాగా సార్ నేను ఫస్ట్ చరణం వరకు బాగానే రాశాను కదా సార్, ఈ ఒక్క పదమే కదా అంటే, నువ్వు చాలా నా దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ తీసుకుంటున్నావు గురు అని ఆయన. సార్ అని బతికాడు ఆ పాట, ఏమని చేస్తుంది చావండి మీరు అనిపోయాడు. అంటే ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ కొంచెం ముందు జనరేషన్ కదా మణిశర్మ, వేటూరు గారితో వాళ్ళతో కలిసి పనిచేసిన సంగీత దర్శకుడు కదా, అందుకని ఆ ఫీల్ ఉంటుంది అతనికి, ఆ స్టాండర్డ్ లో ఉండాలనుకుంటాడు. అసలు నిజంగా మేము ఈ జనరేషన్ కంటే, నాకు ఇప్పుడు మేమున్న బీమ్స్ కానీ నేను కానీ ఇప్పుడు మేమంతా వీళ్ళతో వర్క్ చేయడం అసలు బ్లెస్డ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు బ్రిడ్జ్ కదా మాకు, ఈ తరానికి పాత తరానికి. అవును, వాళ్ళ స్టాండర్డ్స్ దీనికి తగ్గట్టుగా మాతో చేయించుకుంటూ అక్కడ విలువలు మిస్ కాకుండా చేయడం అనేది చాలా ఛాలెంజ్ గా మీరు చెప్పుకోవాలి అని. అసలు ఒక ఛాలెంజ్ పాట
తల కొట్టుకుని ఎప్పటికీ సెట్ అవ్వక అలాంటి చెప్పాలంటే ఏం చెప్తారండి? అన్ని కేక్ వాకేనా మీకు? అన్ని బాగా జరిగాయి. లక్కీది తక్కువ వెర్షన్లే, మాక్సిమం 1-2 వెర్షన్లకే ఓకే అయిన పాటలు అన్ని కూడా నావి. ఒక పాట ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, అది నాకు బాగా ఇష్టమైన పాట, అంత పాపులర్ కూడా కాలేదు అది. 2 పాటలు ఉన్నాయి అట్లాంటివి నాకు బాగా నచ్చినవి. నేను కష్టపడి ఇష్టపడి రాసిన 2 పాటలు. ఒకటి పేపర్ బాయ్ టైటిల్ సాంగ్, తర్వాత శ్రీహరి గారి టీ సమోసా బిస్కెట్ అనే సినిమాలో, తర్వాత దాన్ని రియల్ స్టార్ అని పేరు మార్చారు, చాయ్ సమోసా బిస్కెట్ అని పెట్టారు సినిమా పేరు. అందులో ఇరానీ హోటల్ గురించి రాశాను నేను. ఓకే. ఆ పాట అది రీసెర్చ్ చేసి జనాలకు ఎట్లా చెప్తే బాగుంటది అనేది చెప్పి రాశాను. అది పోలేదు, నాకు బాగా ఇష్టమైన పాట. బాగా పోలేదు అది పోలేదు. అది ఈ 2 పాటలు కూడా ఎక్కువగా పోలేదు. ఈ పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ఒక విశేషం కూడా ఉంది. దీన్ని లిరిక్ నచ్చి చంద్రబోస్ గారు పాడారు ఆ పాట. ఒక గే రచయిత పాట, ఇంకో గే రచయిత ఇది బాగుందిరా నేను పాడతా అని చెప్పి పాడారు. మంచి గెస్చర్ కదా అది. అదే మంచి గెస్చర్. ఆ 2 పాటలు నేను బాగా కష్టపడి ఇష్టపడి రాసినవి, పోలేదు ఎక్కువగా. ఓకే. మీకు బ్యాడ్ ఫీలింగ్ ఉండిపోయింది అంతే అంతే కదా? అంతే. అనుకోకుండా హిట్ లేని పాటలు ఏంటండి మీ దానిలో? మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ఊపేసిన పాటలు? ఈ మధ్య మ్యాడ్, కళ్ళజోడు కాలేజీ పాపజోడు, ఎల్లారెడ్డి గూడ కడ ఆపి చూడు, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు, పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది. హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలే. మొన్న ఒకే ఛానల్లో 200 మిలియన్లు రీసెంట్లీ. 200 మిలియన్ ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయింది. వాళ్ళది ఒక ఇంకో ఛానల్ ఉంటది, మా పాట మీ నోట అని, మీ పాట మా నోట అట్లాంటి ఏదో ఉంటది ఛానల్. అందులో ఓన్లీ లిరిక్స్ పెడితే 200 మిలియన్ పోయింది. ఏ ఫంక్షన్ లో పోయినా ఇప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, యూత్ జిమ్ లోకి పోయినా, ఏదైనా బర్త్డే పార్టీలు చేసుకున్నా, ఏ ఫంక్షన్ చేసుకున్నా, నావి కనీసం 4-5 పాటలు ఉంటాయి. అవును. లాలాగూడ, అంబరుపేట, మల్లేపల్లి, మలకుపేట, టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా, మల్లేషన్న దావత్లా, బన్ను గాని బారాత్లా, టిల్లు అన్న దిగిండంటే డించకు డించకు ఊగాల, డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. చాలా ట్యూన్ కూడా సూపర్ ట్యూన్ అండి. రామ్ మిరియాల చేశాడు, తనే పాడాడు ఆ పాట. కానివ్వండి, నిన్ను చూడబుద్దైతంది రాజిగో, మాట్లాడబుద్దైతంది రాజిగో, జింతక్క చిత్తక్క చిత్తక్క, నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది అని ధమాకాలు కావచ్చు. అవును, బీమ్స్ చేసింది. తర్వాత ఈ కళ్ళజోడి కాలేజీ పాప, మొన్న వచ్చిన హనుమాన్ లో పిల్ల పల్లేరుకాయ సూపుల్లా, సిక్కి అల్లాడి నానేసే పల్లా, పట్నం సందమామ నా చిన్న నాటి ప్రేమ, పూలమ్మె పిల్ల అని ఆ పాట. పట్నం చంద్రమామ ఎంత బాగుంది, ఆ మాట ఎంత బాగుందో. రియల్లీ ఐ లవ్ ఇట్. ఇవన్నీ వచ్చినాయి. నిన్న రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ లో మారుముంత చోడు చింత అనే పాట, అది పెద్ద హిట్. అదే చాలా తక్కువ టైంలో కూడా కాలేదు, ఇప్పటికి 4 మిలియన్లు ఉంది పాట. అదే అంటున్నా. అది ఇస్మార్ట్ శంకర్ లో నేను రాసిన దిమాగ్ ఖరాబ్ పాట, సిలక 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 ఇది సితరంగి సిలక అనే పాట ఉంటుంది. జిల్లేలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట, జిల్లేలమ్మ జిట్ట నిన్నే తేలై గుట్ట అని ఆ పాట అప్పట్లో వినాయక చవితులు మొత్తం విపరీతంగా మోగింది ఆ పాట. అవును, అది అందులోనే ఒక బోనాల సాంగ్ రాశాను నేను ఆ పాట. అట్లా అన్ని హిట్ నెంబర్లు ఎక్కువ ఉన్నాయి. మీకు అట్లా అందరి ఫంక్షన్స్ లలో అందరి సంతోషంలో ఖచ్చితంగా నా పాట మోగడం ఒక ఎత్తు అయితే, బలగంలో ఒక చావు పాట రాశాను నేను. అది ఈ మధ్య చాలా మంది నాకు రీల్స్ పంపారు, వీడియోలు పంపారు. భగవద్గీత బదులుగా ఆ పాట పెట్టుకొని శ్మశానానికి తీసుకెళ్తున్నారు. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బంగారు తోవ బట్టి బయలెళ్ళిపోతివో, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, భూమి మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో, బలరామ నరసయ్య అని బలగం. తీరు తీరు ఏషాలేసి ఎంత అలసిపోయినావో, తోడురాని మంది కోసం తిప్పలెన్ని చూసినావో, కట్లు తెంచుకొని నేడు కైలాసం పోతున్నావో,
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి సావు నీది బయలుదేరిపోవయ్యో అని. సావును బంగారి సావు. బ్రహ్మాండం, అసలు ఎంత బాగుందో నిజంగా. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ పోయినా బలగం రైటర్ బలగం పాటలు రాశాడు. మీరు ఎన్ని సినిమాలు రాసినా అన్ని పక్క బలగంతో బలగంతో బలం వచ్చింది మీకు. బలం వచ్చింది. బాగా. అవును అవును. వేణు అసలు ఎవ్వరు ఊహించని షాక్ అస్సలు ఇచ్చేసాడు చాలా కదా? ఇండస్ట్రీకి షాక్ అది. మామూలు షాక్ మొన్న కాదు. ఫంక్షన్ లో కూడా డార్లింగ్ ఫంక్షన్ నానే అన్న చెప్పారు గుర్తుందిగా. అవును ఈ డికేడ్కే నాకు ఇష్టమైన సినిమా బలగం అని. అవును, అన్డౌటెడ్ గా Sure. ఒక ప్రాంతీయ సంస్కృతిని అంత గొప్పగా ఆవిష్కరించిన, అవును. అసలు మనం శ్యాముని మన వేణుని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం అస్సలు. అట్లాగా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటున్నా. నేను పాటలు రాసేప్పుడు నన్ను ఫస్ట్ పిలిచింది పొట్టి పిల్ల అని అందులో సాంగ్ ఉంటది. ఆ సాంగ్ కోసం పిలిచారు. శ్యామన్న అంటే కసర్ల శ్యామ్ అంటే ఆడే పాటలు, యూత్ తగ్గే పాటలు, ఒక మంచి మాస్ పాటలు రాస్తాడు అని ఒక పాట ఉంది. మరదల్ని పడేయడానికి బావ చేస్తాడన్న అని సిచ్యువేషన్ చెప్పి రాయించాడు అంత పాట. అది పాట. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల అని రాసేసాను. ఫస్ట్ హుక్ లైన్ రాశాను. బాగా నచ్చి కంటెంట్ అంతా చెప్తాను. నాకు సినిమా కంటెంట్ మెల్లిగా మెల్లిగా అంత సినిమా అంతా ఒకరోజు నేరేట్ చేశాను. నేను చేయగానే నాకు తెలిసిన కొన్ని కోణాలు నేను చెప్పాను. ఇది ఇట్లా బాగుంటది, ఇది ఇట్లా బాగుంటది. మనం పాడే మోసే ముందు ఊర్లలో వచ్చి అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి నువ్వన్న ఇల్లు ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి, అటేటు పోతున్నవే బాలి అని ఊర్లలో ఒక్కతో వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తా ఉంటారు. అట్లాంటివన్నీ కొన్ని నాకు తెలిసినవి చెప్పాను అన్నకి. చెప్పేసరికి ఓహో ఈ శ్యామన్నకి ఇందులో కొంచెం పట్టుంది అని చెప్పి ట్రావెల్ చేస్తూ చేస్తూ పల్లెపాట కాగానే చావుపాట కాగానే క్లైమాక్స్ లో వచ్చే ఒక 8 నిమిషాల ఎపిసోడ్ పాట, మధ్యలో వచ్చే చిన్న బిట్ సాంగ్స్, ఇవన్నీ అట్లా అందులో బాగా అవుతుంది. అదే మీ కాంట్రిబ్యూషన్ కూడా. అంటే మీరు అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వర్క్డ్ అనే కామన్ కంటెంట్. కామన్ కంటెంట్ అక్కడి నుంచి అందరూ ఆ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఆ మాట్లాడిన దాంట్లో నన్ను నమ్మాడు బాగా. నాకు శ్యామన్న సపోర్ట్ అవుతాడని దిల్ రాజు గారికి కూడా చెప్పి, నాకు ఇంకెవ్వరొద్దు, ఏ రైటర్ని ఇవ్వద్దు, శ్యామన్న చాలు నాకు అని దిల్ రాజు గారితో తర్వాత చాలా ఫంక్షన్లలో కూడా మేము ఎన్ని ఫంక్షన్లు చేసాం బలగం. ప్రతి ఫంక్షన్ లో చెప్పాడు కాసర్ల శ్యామ్ అనేవాడు ఒక లిరిక్ రైటర్ గా కాకుండా సీనియర్ టెక్నీషియన్ గా నాకు పనిచేశాడు సినిమాకి అని చెప్పాడు. అవును వేణన్న. అవును, అది కలిసి వచ్చింది అంతే. బీమ్స్ కానివ్వండి, నేను కానివ్వండి, వేణన్న దానికి రామ్ మిరియాల పాట నచ్చి తనొచ్చి తనంతట తను అడిగి పాడడం, మంగ్లీ పాడడం, ఇవన్నీ సెట్ అయిపోయాయి. అవును అవును, అది ఒక అంతేనండి. కొన్ని నేను మొన్న కల్కి సినిమా గురించి కూడా దత్ గారితో మాట్లాడినా. కొన్ని బోర్న్ ఫిల్మ్స్ ఉంటాయి. దే బోర్న్ అంతే, ఏది కావాలో తెచ్చుకుంటుంది, న్యాచురల్ గా వచ్చేస్తుంది అక్కడికి. ఇప్పుడు నా మిత్రుడు సిరాశ్రీ అని కవి ఉంటాడు. సిరాశ్రీ తను చెప్పాడు, నాకు తర్వాత అర్థం కాలేదని తాను ఆలోచించి అలవైకుంఠపురంలో మన ఇంగ్లీష్ లో రాస్తే చివరి అక్షరాలు రాములో ఉంటాయి చూడండి. పురములో PURAMULO అని, రాములో అని ఆ టైటిల్ లోనే ఉందయ్యా రాములో అని. అది నీ పాట తెచ్చుకుంది అంతే, రాములో రాములా అని అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని చూడండి, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో అని. ఆ పానం తీసిందని ఆ పాటలు రాసాం. అది నాకు కొత్త ప్రాణం పోసింది. అది బ్రాహ్మణం మీరు చెప్పడం కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ పాట, నాకు ఆ పాటలో ప్రత్యేకత ఏంటంటే ఒక పార్టీ సాంగ్, ఒక ట్రెండింగ్, లేటెస్ట్ మోడర్న్ స్కూల్. అవును, దాంట్లో మీరు అలాంటి లిటరేచర్ రాశారు చూసారా? అవునండి. అది అక్కడ ఆ కాంట్రాస్ట్ భలే వర్కౌట్ అయిందండి. నాకు ఆ పాట రిలీజ్ అయ్యి ఒక 20 మిలియన్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే 45 మినిట్స్ మాట్లాడలేదు కరెక్ట్ గా. నేను రోడ్డు మీద ఉన్నా, పక్క కార్ ఆపుకొని కూర్చొని కార్లో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చెప్పి, మీరు చూడండి ఇప్పుడు రాములో రాములా అని హుక్ లైన్ గురించి అంటున్నారు, పోతుంటే లిరిక్స్ గురించి మాట్లాడతారు. అందులో తమలపాకు వేస్తే కమ్మగా వాసన రావడం ఏంటి, ఎర్రగా పండిన బుగ్గలు గుర్తు రావడం ఏంటి, యాక్షన్ ఇక్కడ వస్తే రియాక్షన్ అక్కడ జరుగుతుంది, అవన్నీ రాశారు మీరు. పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల్లో దూరి లొల్లే చేసావే. గుండి అనేది ఒక చెక్క, అది దానికి సువాసన తెచ్చారు మీరు పదంలో.
అని మంచిది. ఇట్లాంటివన్నీ దాన్ని బాగా వివరించారు. డిస్ఫర్ చేశాడు, ఐడెంటిఫై చేశాడు Yes, sir. అతను డైరెక్టర్ గా. ఎస్ బాగా చదువుకున్న డైరెక్టర్ కదా అవును, దాని నుంచి. అవును. మీరు నార్మల్ గా ఈ డైరెక్టర్స్ అయిన వాళ్ళల్లో అంటే ఎవరిని నథింగ్ టు రియల్లీ క్రిటిసైజ్ అండి, ఎస్ బట్ అందరూ గొప్పగా చదువుకుని అందరూ గొప్పగా పాండిత్యాలతో రారు కదా అవును ఇండస్ట్రీకి. అవును అవును ఆ పర్టికులర్ క్రాఫ్ట్ లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సంపాదించి అవును. ఛాన్స్లు వచ్చిన తర్వాత డైరెక్టర్లు అవుతారు. అంతే అంతే దే మే బి నోయింగ్ మా కంటెంట్ ఇది, సాంగ్ కంటెంట్ ఇది అవును. కావాలి అవును అవును అని అంతవరకు వాళ్ళకి ఫ్రేమ్ ఉంటుంది మైండ్ అవును లో. అవును అవును. ఈ లిటరేచర్ పార్ట్ కి వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి గట్ట మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? తక్కువే. లేవని చెప్పలేను, తక్కువే. అంటే కొన్నిసార్లు ఆ, ఇంత హెవీ పదం ఎందుకు, ఇంత ఎందుకు అని అడిగేవాళ్ళు. కొంచెం ఈజీగా చెప్పొచ్చు కదా అని వాళ్ళ దృష్టి కూడా జనాల వరకు చేరడమే వాళ్ళ ఉద్దేశం అంతే. అంతేగాని ఇది కాదు వేరేది రాయి అని ఎవరు ఇప్పుడు మిమ్మల్ని ఏదో విధంగా టార్చర్ చేద్దాం అనేది కాదు కాదు కదా, కాదు అది ఎంత ఈజీగా రీచ్ అవుతుంది. అంతే. కాకుంటే చాలా మంది దర్శకుల దగ్గర నేను చెప్పాను కదండి, సింగిల్ వెర్షన్ ఎక్కడ నాకు ఇబ్బంది లేదు. మాక్సిమం 2 to 3. అంతే. ఈ మధ్య హరీష్ అన్నతో వర్క్ చేశా ఫస్ట్ టైం నేను, హరిశంకర్ గారితో మిస్టర్ బచ్చన్ రాశా. ఓకే అసలు హరీష్ అన్న లిరిసిస్ట్ డైరెక్టర్ అంట ఆయన, అంతే. ఓకే. అసలు ఎక్కడ దాని గురించి మాట్లాడు, ఆయనకు కావాల్సిన కంటెంట్ వస్తే అసలు దాని గురించి మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఏముండవు. నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా కదా అని ఓ 3 పల్లవులు, ఒక 3 చరణాలు అట్లా రాసుకుపోయాను నేను. పోవడమే. పోతే ఫస్ట్ పల్లవి వినగానే అదిరిపోయింది, మన పాట ఇదే అన్నారు ఆయన. అన్న ఇంకో పల్లవి కూడా ఉంది వెర్షన్ అంటే, వద్దొద్దు నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చిందన్న, ఇది అంతే ఇంకా ఇదే నా పాట అన్నారు ఆయన. గ్రేట్. ఇంకో వెర్షన్ కూడా వినలే నా దగ్గర. రియల్లీ గ్రేట్. ఎందుకంటే డైరెక్టర్ కి ఆ ప్రెసిషన్ ఉన్నప్పుడు అండి టెక్నీషియన్స్ కి చాలా అంతే. అడ్వాంటేజ్. అంటే అంతేగాని మళ్ళీ రాయండి ఏదొస్తుందో లాస్ట్ లో చూద్దాం. అసలు అన్న దగ్గర మొన్న అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు. నాకు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి అన్నతో పరిచయం ఉంది, క్లోజ్నెస్ ఉంది, కానీ పాట రాసే అవకాశం ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం రాశాను. అసలు ప్రతి లైన్ కి నచ్చిన లైన్ కి టిక్లు పెట్టడం, స్టార్ వేసి అన్న అసలు ఈ లైన్ అదిరిపోయింది అన్న, ఈ లైన్ అయితే అసలు మైండ్ లోంచి పోవట్లేదన్న అని ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ చెప్పడం. అట్లా చాలా మంది త్రివిక్రమ్ గారితో చేస్తుంటే అయితే మనం నెక్స్ట్ లెవెల్, ఒక ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటది ఫీలింగ్, ఏనుగంబారి ఎక్కినట్టే ఉంటది. ఎందుకంటే ఆయనకి ఏదన్నా ఎక్స్ప్రెషన్ గానీ ఏదన్నా మంచి పదం గానీ పడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఓకే. ఆయన తీరు అప్రిషియేషన్ ఏంటంటే ఆయన వేసావుగా అని ఇట్లా కొట్టడం, ఆయన అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తప్ప అట్లాంటివి చేయరు ఆయన. రైట్. తెలిసిపోద్ది మనకు, ఓహో ఇది అంతా పలికింది పాట అని. ఓకే. మీరు మామూలుగా అంటే ఎంత మీరు సిచ్యువేషన్ కి రాసినా, ఎంత మీరు సన్నివేశాన్ని ఆకలింపు చేసి రాసినా, దాన్ని హెడ్ చేసే ఒక స్క్రీన్ మీద అవును హీరో. అవునండి అవును అవును. మీరు నార్మల్ గా ఏ హీరోని నాట్ హీరోయిన్ ఏ హీరోని మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి యూ రైట్ ఎ సాంగ్? అందరితో అంటే ఎక్కువ తను అయితే మన పాట బాగా పోతుంది ప్రజల్లోకి అనుకున్న ప్రతి హీరోకి ఇష్టమే నాకు. అందరూ బాగా పోతాయి కదా, ఎవరు తక్కువ అందులో? అవును అవును. మీకు పర్సనల్ గా నా ఫేవరెట్ నాకు ఫస్ట్ నుంచి చిరంజీవి గారు, అందరి ఫేవరెట్. చిరంజీవి గారికి నేను భోలా శంకర్ రాశాను. అవును. అనుకోకుండా, సరే సినిమా పెద్దగా పోలేదు కానీ అది 2 పాటలు రాయడం జరిగింది అందులో. తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ రాశా. అవునా? నేను ఆ గేమ్ చేంజర్ పాట కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. ఓకే. నాకు శంకర్ గారి మధ్య భారతీయుడు 2 రాశా. నేను కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఒక మంచి పాట చేసామండి మీ పాటని, మీరు చూడండి అసలు స్క్రీన్ మీద అని చెప్పారు. అంటే నేను నా గెస్ ప్రకారం అది మరొక నెల్లూరు నిర్జాన అవుద్ది అన్న హోప్ లో ఉన్నాను ఆ పాట. అంత బాగుంటది పాట. గ్రేట్. ఎట్లా ఉందండి గేమ్ చేంజర్? కథ అంతా విన్నారా మీరు? సన్నివేశాల వరకేనా? నాకు సన్నివేశం వరకే. నేను ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక పాట రాశాను నేను. ఓకే. నాకు ఆ సన్నివేశం వరకే చెప్పారు, మిగతా కథ తెలియదు. అదే ఓకే అండి. ఇప్పుడు నార్మల్ గా ఈ భారతీయుడు వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది కదా. అవును అవును. సో అందరి దృష్టి గేమ్ చేంజర్ మీదే ఉంది. మీకేమైనా మీకేమైనా ఉప్పందిందా?
గేమ్ చేంజర్ బాగుంటుందండి సినిమా. నేను అనుకోవడం భారతీయుడు 2 ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు అంటే మొత్తం మెయిన్ పల్ప్ అంతా అక్కడ ఉందేమో భారతీయుడు 3లో అని అదే కరెక్ట్ అనుకోవడం, నేను గెస్ చేయడం. దాన్ని సాగదీసినప్పుడు లెంత్ చేసినప్పుడు అసలు భాగం అంతా అక్కడ ఉండిపోయి ఇక్కడంతా అయిందేమో అని. అదే మనం క్షీరసాగర్ మదన అంటే అవును, చిలికినప్పుడు తల మాత్రం వైపు ఉండి తోక వైపు వచ్చి అమృతం ఎక్కడో పుట్టి విషం ఎక్కడో పుట్టి అట్లా జరిగిందేమో అని నా ఊహ. కరెక్టే. ఎందుకంటే కమల్ హాసన్ గారు కూడా ఎప్పుడు ఆల్వేస్ కెప్ట్ ఆన్ టాకింగ్ అబౌట్ పార్ట్ 3. ఎగ్జాక్ట్. అది శంకర్ కూడా ఏదో కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసాడని విన్నాను. ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడు అవును. పార్ట్ 2 మీద ఇంట్రెస్ట్ పోతుంది అవును అవును అవును. అదే జరిగింది అనుకుంటున్నాను నేను అవును. ఈ సినిమా గురించి. ఖచ్చితంగా మెయిన్ అంతా దాచి ఇక్కడ అయిందేమో అనేది. ఓకే, ఇప్పుడు మనం కల్కి తీసుకున్నా కూడా ఈ యొక్క స్టార్టింగే మనకు ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు, ఇంకా డెప్త్ వెళ్ళలేదుగా మనం. ఇంకెళ్ళలేదు, అసలు డెప్త్ అంతా పార్ట్ 2లో పార్ట్ 2 లో ఉంది. అది బట్ పార్ట్ 1 తోనే అదిరిపోయారు కదా అదిరిపోయారు. ప్రపంచం అంతా. అవును 1000 కోట్లు. అవును. రేపు సాటర్డే సండేకి ఇంకెన్ని వందల కోట్లు పెరుగుతుందో కూడా లెక్కలు తెలియవు. అవును. ఒక సినిమా ప్రాసెస్ లో అంటే బ్యాలెన్స్ చేయడం అనేది అది ఆటోమేటిక్ గా అవుద్దేమో, అంటే మన చేతిలో ఉండదు అది. ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమా చేస్తే సెకండ్ పార్ట్ మీద క్రియేట్ చేసి బాగా ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ ను కూడా అంత అవలీలుగా హ్యాండిల్ చేయడం. టిల్లు తీసుకోండి సపోజ్, అది ఏమన్నా అది పార్ట్ 2లో ఏం కాదు కానీ టిల్లు స్క్వేర్ దానికి సంబంధించిన అదే కానీ ఫస్ట్ కంటే సెకండ్ చాలా బాగుంది అనిపించుకున్నాడు ఫస్ట్ కన్నా. అవును, అట్లా కొన్ని కుదురుతాయి అని సెట్ అవుతాయండి. అంటే ఇది బ్యాలెన్స్ అయిందేమో అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బాహుబలి పార్ట్ 1 కి కట్టప్పని క్లైమాక్స్, కట్టప్ప బాహుబలిని చంపడం ఉంది, దాని వల్ల సెకండ్ పార్ట్ కి హైప్ వచ్చింది. ఏంటిది అన్న దాని మీద. బట్ ఇక్కడ కల్కి వచ్చేసరికి ఏంటంటే ఇంక సెకండ్ హాఫ్ లో వాళ్ళు ఏం చూపిస్తారో ఏం చూడాలో మనకు తెలియదు. బట్ ఇదే వేరే యూనివర్స్ లాగా ఉంది. నిన్న కమల్ హాసన్ గారు చూసారా వీడియో రిలీజ్ చేశారు, అమితాబ్ గారు రిలీజ్ చేశారు. వాళ్ళకే ఇన్ని సినిమాలు చేసి ఇంత ప్రయాణం చేసిన వాళ్ళకే ఆ కళ్ళు తిరిగిపోతున్నాయండి సినిమా సక్సెస్. నార్మల్ గా ఇప్పుడు ఇంకొకటి ఈ మధ్యన తెలంగాణ జాతీయ గీతం అన్న ఆస్పెక్ట్ లో కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారా? అవునండి. అవును. అదేంటి దాని మీద మీదైనా, మీరు ఒక తెలంగాణ కవి, తెలంగాణ పట్టు నుంచి వచ్చిన వాళ్ళు, అసలు తెలంగాణ మాటే మీకు ఊపిరి ప్రాణం. అవును. ఏది రాసిన, ఏ ఎక్స్ప్రెషన్ రాసిన, అవును, రొమాన్స్ రాయొచ్చు, ఫిలాసఫీ రాయొచ్చు, లవ్ రాయొచ్చు. అవును. మీదైన కామెంట్ ఏంటి శ్యామ్ గారు దాని మీద? అది యాక్చువల్ గా పాట రచయిత దగ్గర నుంచి రోజు మనకు తెలిసిన ఇప్పుడు జనగణమన లాంటి ఏదన్నా మన జాతీయ గీతం తీసుకోండి, మనం అది కాకుండా సరే వందే మాత్రంని ఏఆర్ రెహమాన్ చేసి మెప్పించగలిగాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.